రాజేష్ మర్డర్ కేసులో ఏం జరిగిందో రమేష్ కి కూడా అదే. ఎక్కడ్రా రమేష్? లోపల ఉన్నాడు సార్. ఎక్కడ్రా రమేష్? నాకు తెలియదు సార్. వీడికి తెలుసు సార్. లోపల వెయ్యండి. రమేష్ ఎక్కడా? నాకు తెలియదు సార్. నీకు తెలుసు చెప్పరా? స్టూడెంట్స్ మీద చేయి పెట్టారు. వేస్తే ఏం చేస్తావు? సార్ మీరు ఏం చేస్తున్నారు? ఇది కాలేజ్ అని మర్చిపోయారా? మంత్రిని కొట్టమని కాలేజీలో నేర్పిస్తున్నారా? మీరందరూ నిజంగా పోలీసులేనా? మర్యాదతో మాట్లాడడం రాదా? మర్యాద మాకు నేర్పించొద్దు. హోమ్ మినిస్టర్ ని చంపడానికి ప్రయత్నించిన రమేష్ ని పట్టుకోవడానికి వచ్చాం మేము. ఎక్కడ వాడు? అది మాకెలా తెలుసండి? వాడు అప్పుడు వెళ్ళిపోయాడు కదా. నువ్వెవరు? ప్యూను. సాధారణ ప్యూన్ మీద నువ్వు కూడా మాట్లాడతావు? ఎక్కడ రావాడు? చెప్పండి, చెప్పండి రా. తెలీదా? రే రమేష్, హీరో లాగా మంత్రిని కొట్టేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి దక్కున్నావా? స్టీఫెన్ ప్లీజ్, పగ తెచ్చుకోవడానికి ఇది టైం కాదు. పోలీసులు పిలవండ్రా, వీళ్ళని పట్టించి మనం ఏంటో చూపిద్దాం. మర్యాదగా చెప్పండి, ఎక్కడ రా రమేష్? అడ్డులేవరా? తప్పించుకుందాం అనుకున్నావురా? ఎక్కడ్రా రమేష్? నాకు తెలీదు. రమేష్ పద వెళ్దాం. ఇది వాడి బయటే కదా, దీంతోనే కదా మంత్రి గారిని కొట్టాడు. ఇది మీ రూమ్ లోనే దొరికింది. నిజం చెబితేనే మీకు మంచిది. ఆ తర్వాత ఫాదరు గేదరని నేను చూడను. లాక్కెళ్ళి లాకప్ లో పడేసానే అనుకోండి. సార్ వాళ్ళని తీసుకుని వాడు పారిపోయాడు. ఎక్కడికి? లేడీస్ హాస్టల్కి ఉంటుంది సార్. స్టీఫెన్ దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు, వాడిని కొట్టి పడేసి వెళ్ళిపోయారు సార్. కమాన్, తప్పుకోరా. మర్యాదగా తప్పుకోండి. ఆడవాళ్ళు మాత్రమే ఉంటున్న హాస్టల్ ఇది. లేడీస్ పోలీసులు కూడా ఎలా సెర్చ్ చేస్తారు? మేము ఆడవాళ్ళని పట్టుకోవడానికి రాలేదు. హోమ్ మినిస్టర్ మీద దాడి చేసిన వాడిని పట్టుకోవడానికి వచ్చాం. తప్పుకోండి. ఈ మేరీనే ఇక్కడ హాస్టల్ కి ఇన్ఛార్జిని. ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. లేడీస్ పోలీస్ లేకుండా మీరు ఇక్కడికి రాకూడదు. మా డ్యూటీకి అడ్డుకోకండి. వాడు ఇక్కడే ఉన్నాడు, వాడిని తీసుకునే వెళ్తాం. ఇక్కడ మగవాళ్ళకి అలవాటు లేదు. మేమెలా దాస్తాము? నాకు తెలియకుండా ఇక్కడ ఎవరైనా వాళ్ళని దాస్తే నేను వాళ్ళని ఊరికే వదలను. దానికి మీరు అవసరం లేదు. సందేహం ఉంటే లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి. కానీ లేడీస్ పోలీస్ ఉండాలి. లేక రూమ్ లో ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మని చెప్పు. జస్ట్ మేడం. సార్ జూలీ, డోర్ ఓపెన్ చేయి. నేనే. ఏంటి అంత ఓకేనా? తెలిసిన వరకు చేశాను. పెద్ద సమస్య ఏం లేదు. కానీ పోలీస్ వచ్చి అన్ని రూమ్స్ సర్చ్ చేయాలని అంటున్నారు. లేడీ పోలీస్ లేకుండా లేడీస్ హాస్టల్లోకి రాకూడదని ఐడియా ఇచ్చాను. సరేనన్నారు. అందువల్ల మనకు కాస్త టైం ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? తర్వాత లైలా దగ్గర, రాజ్య దగ్గర నేను అన్ని చెప్పేశాను. వాళ్ళ గ్రూప్ దగ్గర మీరు కూడా నిలబడండి. నాకు టెన్షన్ గా ఉంది. ఇప్పుడే టెన్షన్ గా ఉందా నీకు? ధైర్యంగా తీసుకురా, నేను వెళ్తున్నాను. సరేనా? సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడు వస్తున్నారు. మీ చట్టం న్యాయం ఆయనతో మాట్లాడండి. ఎవరు వస్తున్నారు? నేను చూస్తాను. ఏంటి జార్జ్, సమస్య తీరిపోయిందా? అనుమానంగా ఉన్న వాళ్ళ పేర్లేంటి? లేఖ, జూలీ ఈ కాలేజీలోనే చదువుతున్నారు సార్. లేఖ.
మీరేనా కమిషనర్? నో, ఐఎమ్ సిఐ విఘ్నేశ్వర్. కొన్ని విషయాలు మార్చడం కోసం బొమ్మ పెట్టి పూజలు చేస్తూ కొలుస్తారే ఆ వినాయకుడిని. ఓ మీరు గణపతి? సైలెన్స్. ఈ సిఐ విఘ్నేశ్వర్ అన్ని విషయాల గురించి తెలుసుకున్న తర్వాతే కర్త సార్ వస్తారు. కర్త సార్ వస్తే జరిగేదే వేరే, మామూలుగా కాదు, మండిపోతుంది. దట్ ఈస్ ఇడియన్ కర్త. రెడీ సార్? నా పేరేంటన్నా? ఇడియన్ కర్త. ఒక ఫోర్స్ గా ఉంటుందని చెప్పాను. అనవసరంగా ఏదైనా చెప్తే నేను కనపడినప్పుడు ఇంప్రెషన్ పోతుంది. రాకపోయినా పోతుంది సార్. అందుకే కోటు వేసుకుని కవర్ చేశా. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? బాగుంది సార్. మీ గురించి అందరికి వివరంగా చెప్పాను సార్. అందరూ విన్నారని నీకు తెలుస్తుందా? అందరూ విన్నారా? దీనికి మీనింగ్ ఏంటో తర్వాత చెప్పండి. కమాన్. వస్తున్నా సార్. ఇంతకు ముందు నేను జర్మన్ షిప్ కుక్కని పెంచాను. అది నాతో ఉన్నప్పుడు నన్ను చూసి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక పిస్టల్ తీసి డిషం నన్ను విరోధం చేసుకుంటే ఎవరైనా సరే ఇదే పరిస్థితి. అర్థం చేసుకో. మీరు ఇంకేదో కథ చెబుతున్నారు అనుకున్నాను. నీకు చెప్పిన పని మాత్రం కరెక్ట్ గా చేయి చాలు. 98 లోపు వెయిట్ ఉంది, 8.5 హార్స్ పవర్ ఉన్న మన వనిత కానిస్టేబుల్ సార్. మీ హాస్టల్ ని సెర్చ్ చేయడానికి ఈమె చాలా. ప్లీజ్ 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 అందరూ జరగండి. గుడ్ మార్నింగ్ కమిషనర్. నేను ఫాదర్ కచ్చరిత్ర. ఏమంటున్నారు? ఓహో అర్థం కాలేదా? అది నా ఫ్యామిలీ నేమ్ కచ్చరిత్ర. తర్వాత ఈవిడే ఇక్కడ వార్డెన్ గా ఉంటున్న మేరీ పైస్. చాలా మంచి పేరు కదా సార్, మేరీ పైల్స్. పైస్ కాదు పైస్. ఆవిడ హస్బెండ్ పేరు పైస్. ఓకే మిస్సెస్ పైస్. మేము ఈ హాస్టల్ ని సర్చ్ చేయాలి. లేకా జూలీ అనేది ఎవరు? నేనే సార్. లేకా? జూలీ ఎక్కడ? నేనే జూలీ అండి. లేకా జూలీ నాతో రండి. మీ రూమ్ చూడాలి. ఓకే సార్. విఘ్నేశ్వర్ అన్ని రూములు బాగా చెక్ చేయండి. ఓకే సార్. రండి. ఫోర్స్ అంతా ఇక్కడే ఉండండి. ఈ ఆడపిల్లలు లోపలికి బయటికి పంపకండి. వార్డెన్ గారు మీరు మాతో పాటు రండి. మీ ఇద్దరు ఏదో భయపడుతున్నట్లున్నారు. అయ్యో అలా ఏం లేదు సార్. ఇలా జరగడం ఫస్ట్ టైం కదా, అందుకే భయపడ్డాం సార్. నన్ను చూసి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమగా ఉండే పోలీస్ ఆఫీసర్నే నేను. హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్. మీలో ఎవరు లవర్? రమేష్. భయపడకండి. లవ్ అని చెప్తే అది మనసులో ఉన్న ఒక ఫీలింగే. దానికి వయసు అనేది లేదు. ఐ లైక్ ఇట్. రమేష్ మాకు లవర్ అంతా కాదు, బెస్ట్ ఫ్రెండ్ అంతే. యువర్ బాయ్ ఫ్రెండ్. నన్ను కూడా మీరు ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు. ఇప్పుడు కూడా నేను ఒక యంగ్ వయసులో ఉన్న స్టూడెంటే అనుకుంటాను. స్టిల్ ఐ యామ్ బ్యాచులర్ బాయ్, యు నో. ఈ రమేష్ తో ఎవరెవరు ఉంటున్నారు? అమ్మ మాత్రమే ఉంది. మంత్రి గారు అబ్బాయా? వాళ్ళకి తెలుసా? తెలుసు సార్. అదర్ రిలేటివ్స్? తెలీదు సార్. సార్ ఇటువైపు. ఓ థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ హాస్టల్ కి ఎవరూ రాలేదు. మీరే మొదటిసారి వస్తున్నారు. పోలీసులు హాస్టల్ లోపలికి రావడం వెళ్ళడం అనేది చాలా అదృష్టం. అన్ని రూములు బాగా వెతకండి. ఒక్క మనిషిని కాదు, ఈ ప్లేస్ చూస్తుంటే 5-6 దాచిపెట్టచ్చేమో. నో సార్, మేరీ మేము చాలా స్ట్రిక్ట్. అలాగున్నప్పుడు ఎలా దాచారు? సార్ ఇదే ఏమైంది సార్? ఒక మగవాడి వాసన వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మగాడి వాసన వస్తుంది. అది మీరు కూడా ఒక మగాడే కదా? లేదు లేదు. అయ్యో కాదా? అయ్యో అది కాదు, నేను వేరే కాదంటు. ఒకవేళ మీకు అలా ఉందే. అలాగ అనిపిస్తేనే కదా అడుగుతున్నా. లేదు సార్, ఇక్కడికి మీరు తప్ప వేరే ఇంకే మగాడు రానే లేదు. మా కజిన్స్ వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ లోనే ఉంటారు. అలా పైకి రావడానికి మేరీ మేము అలౌ చేయదు. ఈ రూమ్ చాలా స్పేసీగా ఉంది. హాస్టల్లో అన్ని రూములు ఇలాగే ఉంటాయా? లేదు సార్, ఇది తాతయ్య మీద మేనేజ్మెంట్ కి ఉన్న మర్యాదతో ఇలా ఇచ్చారంతే. ఎవరు తాత? లేకనే లీడర్ ని మనవరాలు సార్. తర్వాత వీళ్ళ నాన్న డొనేషన్ ఇచ్చారు, అందుకని ఇలా ఇచ్చారు సార్. ఓ, ఇక్కడ మీరిద్దరు విఐపి సార్? అలా ఏం లేదు సార్. అలాంటి ఏం కాదు సార్. అది ఈరోజు గోల్డెన్ జూబ్లీ డే అని మేకప్ కోసం తీసించాం సార్. ఇదేంటి రేజర్? కొద్దిగా మీసాలు ఉన్న వాళ్ళకి తీయడానికి ఇది మేము యూజ్ చేసుకుంటున్నాం సార్. నువ్వు బాగా మేకప్ వేస్తావా? అంత బాగా లేదు సార్, మేకప్ వేయడానికి ఇక్కడ ఎవరు లేరు. అంతేకాకుండా ఈమె ఆర్ట్స్ క్లబ్ సెక్రటరీ అంతే సార్. బ్యాడ్ ప్రొడక్ట్స్ కాదు, 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన నాకు చెప్పకండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో 5 కోట్ల విలువన్న బ్రౌన్ షుగర్ తో వచ్చిన మొహమ్మద్ అనేవాడిని వాసనతోనే కనిపెట్టి వాడిని కస్టడీలోకి తీసుకున్నా. నేనున్నందువలన పోలీస్ కుక్కలకే పని లేకుండా పోయిందని చాలా మంది చెప్తారు. ఇప్పుడు కూడా నేను ఒక యంగ్ వయసులో ఉన్న స్టూడెంటే అనుకుంటారు. ఐఎమ్ బ్యాచులర్ బాయ్, యునో. ఇప్పుడు చెప్పండి, రమేష్ ని మీరు ఎక్కడ దాచుంచారు? మేము చెప్పాం కదా సార్. చెప్పలేదుగా. మేము ఎందుకు సార్ రమేష్ ని దాచిపెట్టాలి? గెస్.
ఇది రాసిందెవరు? ఇది తనే సార్. మనసులో ఏదైనా అనిపిస్తే ఏ చోటాన్ని కూడా చూడదు, ఇలాగే గీసిస్తుంది. తనంతే సార్. ఎస్ గెస్. మీరెందుకని రమేష్ను దాచిపెట్టాలి? స్టెఫిగ్రాఫ్, సానియా మిర్జా వీళ్ళకి మీరు ఫేవరెటా? అవును సార్. క్రికెట్ మీకు నచ్చుతుందా? అవును సార్. రమేష్ మంచి క్రికెట్ ప్లేయర్ అంతే కదా? అవును సార్. మీకు చాలా ముఖ్యమైన వాడు. లేదు సార్. ఒక క్రిమినల్ ని దాచి పెడితే ఏమవుద్దో తెలుసా? ఏంటి సార్? కోబ్రా.